దేవునికి మహిమ కలుగునుగాక. రోమీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాము. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎవరిని నియమించాడు? అబ్రాహామును అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానమును ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణ ఆధారము లేకున్నప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాం నిరీక్షణ కలిగి నమ్మిండట దేవుణ్ణి. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిండట దేవుణ్ణి. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అబ్రాహాము. ఇప్పుడు మనం విశ్వాసంలో బలహీనులు త్వరగా అవుతాము. ఎందుకంటే ఇది అవుతుందా కాదా దేవుడిని నమ్మితే మనకు ఇది జరుగుతుందా జరగదా, ఇది జరుగుతుందా జరగదా అని అనుమానంతో నమ్మే వాళ్ళు అనేకులు ఉన్నారు. అనుమానము అనేది ఉండద్దు. ఇది చేస్తాడు, సృష్టించిన సృష్టికర్త నాకు చేస్తాడు అని నమ్మాలి. ప్రతి మానవుడు విశ్వాసం ఉంచాలి దేవుని మీద. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఎవరు? అబ్రాహాము విశ్వాసము వలన బలము నొందిండట. ఇది పౌలు గారి ద్వారా రాయించిన దేవుడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడ్డది. ఇప్పుడు మనం ఏం చేస్తాను అంటే కొంత దేవుని మీద నమ్మకం ఉంచి కొంత దేవుని మీద నమ్మకం ఉంచాక బ్రతుకుతున్నాము. అయితే నిమిత్తము కూడా వ్రాయబడను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన ఎందుకు లేచాడంటే మనము నీతిమంతులుగా తీర్చబడుటకై మనకు నమ్మకం తక్కువ ఉన్నది కనుక
ఆయన తిరిగి లేపబడెను, మృతులలో నుండి లేపబడెను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అబ్రాహాము చూడక నమ్మిండు. అబ్రాహాము దేవుణ్ణి చూడక నమ్మిండు. మనం చూసి కూడా లేచి ఇప్పుడు మృతులలో నుండి లేపబడెను అని చెప్పినా కూడా, లేఖనాలు ఉన్నా కూడా మనం నమ్మలేకపోతున్నాము. ఇప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నామంటే లేచిండా లేవలేదా, లేచిండా లేవలేదా అని ఒక అనుమానంతో బతికే మానవులు ఉన్నారు ఇప్పుడు. అయితే ఈ అనుమానాలు అనేటివి కొట్టివేయబడ్డాయి. దేవుని నమ్మినావా? నమ్మినా. విశ్వాసం ఉంచావా? ఉంచాను. విశ్వాసంతో బతికే. ఇప్పుడు విశ్వాసము వలన బ్రతుకుతాం, కానీ విశ్వాసం లేకుండా ఏ మానవుడు బతకడు. ఇప్పుడు గాలి తీసుకుంటున్నాం, ఇది నిజం. గాలి కనబడుతుందా ఎవరికైనా? ఎవరికి కనబడదు. మరి మనం ఎలా బ్రతుకుతున్నాము అనేది ఆలోచన చేస్తలేము, చెయ్యము కూడా. ఎందుకంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మితేనే మనము ఈరోజు బ్రతికి ఉంటాము. విశ్వాసం ఉంచాలి దేవుని మీద. దేవుని కృపను బట్టి మనం బ్రతుకుతున్నాము. దేవుని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువును నమ్మాలి. ఆయన మానవ దైవం, దైవ మానవుడు. ఎందుకంటే దైవ మానవునిగా ఈ లోకానికి వచ్చాడు, మానవ దైవముగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనకు తెలియని వాటిని తెలియపరిచిన దేవుడు. ఇప్పుడు 4 సువార్తలలో యోహాను గారు ఒక మాట రాయబడి చెప్పిండు. యేసుక్రీస్తు ప్రభు చేసిన క్రియలు నాకు తోచుచున్నవి. నేను గనక ఒకవేళ ఈ సముద్రము స్థిరాయి, ఈ భూలోకము గ్రంథాలు పెట్టుటకు సరిపోవు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యములు వర్ణించినట్లయితే అని యోహాను గారు 21వ అధ్యాయంలో చెప్పబడ్డ మాట ఇది. 21వ అధ్యాయంలో లాస్ట్ వచనాలు చదివినట్టయితే, భూలోకము గ్రంథాలు పెట్టుటకు సరిపోదు అని నమ్మిండు గనుక సరిపోదు. యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు రాసినట్లయితే, మరి ఇప్పుడు ఈ లోకంలో కొంతమంది అనుమానంతో బతికే వాళ్ళు అనేకులు ఉన్నారు. అనుమానం ఎందుకు? ఇప్పుడు అనుమానం అనేది అపవాది తీసుకొచ్చేది. అపవాదికి లోబడుతున్నారు, కానీ దేవునికి లోబడటలేదు మానవుడు. ఆయన దేవుని కుమారుడే అని చెప్పాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కరు ఉన్నప్పుడు ఒకరు లేరు. తండ్రి ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు ఈ కుమారుడు లేడు. కుమారుడుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు శరీరధారిగా లేడు. మరి ఈ 3 ఒక దగ్గర లేనప్పుడు ఈ మానవునికి అనుమానం ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నుండి వచ్చిన అనుమానం. అపవాది తీసుకొచ్చే అనుమానం, పెనుభూతం. అపవాది అనేది పెనుభూతము. ఆ పెనుభూతం ఏం చేస్తుంది? ప్రతి మానవుని ఆలోచనను వంకర దోవలు పట్టిస్తూ ఉన్నది. అక్కడ తండ్రి ఉన్నాడు కదా, అక్కడ తండ్రి గురించి మాట్లాడాడు కదా, శరీరధారిగా ఉండి, అంటే తండ్రి గురించి మాట్లాడాడు, ఆత్మస్వరూపి కనుకాడ. ఇక్కడ పరిశుద్ధాత్మగా ఇప్పుడు సమస్త మానవులను బ్రతికించేది పరిశుద్ధాత్మ దేవుడు. సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు అని నమ్మాలి. సృష్టించిన సృష్టికర్త లేకుండా ఏ మానవుడు బ్రతుకుటలేదు. సృష్టించిన సృష్టికర్త శ్వాసనిస్తున్నాడు. సృష్టించిన సృష్టికర్త భూమి మీద నిలబెట్టాడు మానవుణ్ణి. సృష్టించిన సృష్టికర్త మానవుణ్ణి బ్రతికిస్తున్నాడు. ఎందుకు బ్రతికిస్తున్నాడు? కొంతకాలం మట్టుకే మనం బ్రతికేది.
ఆ కొంతకాలం వరకు కూడా మనకు అనుమానంతో బతకడం, అనుమానం అంటే అనుమానము పెనుభూతమట. అపవాది తీసుకొచ్చే అనుమానాలు, అనేకమైన ఆలోచనలు తీసుకొచ్చి ఇది నిజమా, ఆ పండు తిన్న వెంటనే మీరు దేవతల వలె ఉందరు అని అక్కడ అబద్ధం ఎక్కడ మొదలైంది? ఏదోని తోటలో అవ్వతోటి ఇది నిజమా అని అన్నది. నిజమా? ఇలా తినద్దన్న ఫలం ఏదో జ్ఞానము, ఏది జ్ఞానం ఇచ్చే ఫలము చెట్టు, ఆ జ్ఞానం ఇచ్చే ఫలం చెట్టు తినద్దని దేవుడు చెప్పిన మాటకు లోబడలే మానవుడు. కానీ అనేకమైన ఆలోచన చేసి ఆ ఆలోచనలతోటి మానవుడు ఈరోజు బ్రతుకుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.